అమ్మాయిలు ఏడవడం అందరూ చూసే ఉంటారు, కానీ అబ్బాయిలు ఏడవడం చాలా రేర్ కదా. సో అమ్మాయిలు అప్పగింతలప్పుడు ఎంతగా ఏడుస్తారో దానికి మించి వీడు ఏడ్చేశాడు. ఏడవను ఏడవను అనుకుంటా ఇంతలా ఏడుస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా పక్కన పెట్టి ముందు మ్యాటర్ చెప్పు, ఎందుకు ఏడుస్తున్నారంటారా? వీడు ఎంఎస్ చేయడానికి లండన్కి అయితే వెళ్తున్నాడు. వీడు వచ్చేసి మా మేనత్త కొడుకు. వీళ్ళ చాలా లార్జ్ ఫ్యామిలీ అండ్ సైమల్టేనియస్లీ స్మాల్ కూడా, ఎందుకంటే వీళ్ళ ఫాదర్ అయితే లేరు. సో మదర్, తమ్ముడు అండ్ చెల్లె, సో వీడు టోటల్ 4 మెంబర్స్ అనమాట. లార్జ్ ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళందరూ ఊర్లో అయితే ఉంటారు. బాబాయ్, పిన్ని, నాన్నమ్మ, తాత అందరు ఉన్నారనమాట. సో వాళ్ళందరూ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సో మన ఫ్యామిలీ నుండి ఒకరు ఫారెన్కి వెళ్తున్నారు అని చెప్పేసి ఆ హ్యాపీనెస్లో వాళ్ళు ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని వీడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హైదరాబాద్కి అయితే వచ్చారనమాట. ఊరు నుండి వీళ్ళ లార్జ్ ఫ్యామిలీ హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి మధ్యాహ్నం 3 అయితే అయింది. రాగానే అందరికీ కలిసేసిండు. ఇంకా వాడు ఏవైతే అమౌంట్ తీసుకెళ్తుండో అంటే ఇండియన్ కరెన్సీని కన్వర్ట్ చేపించేసుకుండు. సో ఆ పాండ్స్ సమ్ 740 ఆర్ 750 పాండ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళందరితో షేర్ చేస్తుండు, ఇది వాళ్ళ అమౌంట్, వీళ్ళ ఒక్క పాండ్ మనది ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఈవినింగ్ అనగానే అంతా చెక్అవుట్స్ చేసుకొని ఇంకా వీడు ఎమోషనల్గా ఏడవడం స్టార్ట్ చేసేసాడు. దాని తర్వాత 7:30కి ఇలా బయలుదేరాము. అమ్మో మామూలు ట్రాఫిక్ లేదు. ఇంకా ఆబ్వియస్లీ ఈవినింగ్ కదా, ఇంకా హైదరాబాద్ అయితే పీక్స్కి వెళ్ళిపోతుంది. ఫైనల్గా సమ్ అరౌండ్ 8:30 to 8:45కి ఇలా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి ఇంత జనాలు వచ్చారు ఊరు నుండి వాడికి సెండ్ ఆఫ్ చేయడానికి. వీళ్ళు కాకుండా ఆల్రెడీ మేము ఆల్మోస్ట్ దాదాపు 15 మెంబర్స్ అయితే ఉన్నాము. ఫారెన్ వెళ్ళడం కొందరికి పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు. కొందరు ట్రిప్స్కి వెళ్తారు, కొందరు చదువుకోవడానికి వెళ్తారు, కొందరు సెటిల్ అవ్వడానికి వెళ్తారు విత్ ఫుల్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ లక్కీ పీపుల్ కంపెనీ త్రూ ఆఫర్ వస్తే వెళ్ళిపోతారు. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా అండ్ ఎర్లీ ఏజ్లో ఫాదర్ని కోల్పోయి అలాగే లైఫ్ని లీడ్ చేస్తూ ఇలా ఫారెన్కి వెళ్తున్నాడు అనగానే అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ అయ్యారనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద అచీవ్మెంటే అనుకోండి. వీడు అక్కడ వెళ్ళి ఎంఎస్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎలాగో అలా ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలి అని ఒక డ్రీమ్ని చేస్తూ లండన్కి అయితే వెళ్ళిపోయాడు. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన వాళ్ళందరూ నాతో పాటు వీడికి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేసేయండి. ఇక్కడ నుండి ముంబైకి వెళ్ళి అక్కడ నుండి ఇంకా డైరెక్ట్ లండన్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ 3 లగేజెస్ తీసుకున్నాడు. ఆ మిడిల్ లగేజ్ కనిపిస్తుంది కదా, దాంట్లో బోల్డ్ అని ఫుడ్ ఐటమ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాక ఫుడ్, మనీ, ఎన్విరాన్మెంట్ అదంతా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆబ్వియస్లీ ఇండియన్ ఫుడ్ ఇస్ ఇండియన్ ఫుడ్, దాన్ని ఎవ్వరు బీట్ చేయలేరు. సో ఫైనల్లీ సుధాకర్ లండన్ బాబు అయిపోయాడు. ఇంకా 2 years వరకు అయితే రాడు. మేబీ మిడిల్లో వస్తాడో లేదో నాకు ఐడియా లేదు. వీడియో స్టార్టింగ్ చాలా ఎమోషనల్గా ఉండే, బట్ డెఫినెట్లీ అండ్ హ్యాపీ మూమెంట్ అండ్ హ్యాపీ టియర్స్. బట్ డెఫినెట్లీ ఫర్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ బాయ్.